శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత ముఖ్యమో ఆ వ్యాపార సంస్థ యొక్క వాస్తు కూడా అంతే ముఖ్యం. మీరు ఎంత గొప్ప వ్యాపారం చేసినా మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ యొక్క వాస్తు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. వాస్తులో ఎటువంటి దోషం ఉండడం వలన ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఏ వ్యాపారం కలిసి వస్తుంది, వాళ్ళు తొందరగా జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి అనగానే మనకి కుజుడు రావడం తెలుస్తుంది. అలాగే ఇది సహజ రాశి చక్రంలో అష్టమ స్థానం. ఈ రాశికి కుజుడు అధిపతి, కేతువు కూడా కోలార్డ్గా ఉంటాడు. సో మరి ఎక్కువగా ఇది రహస్యాల్ని జాగ్రత్తగా కాపాడే రాశి. ఆ కారణం వల్ల వీళ్ళు గూఢచారి సంస్థ అంటే సిఐడి ఆఫీసులు మరి నిజంగా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంటాయి. వాళ్ళు ఈ మధ్యకాలంలో వీటి యొక్క అవసరం కూడా పెరిగింది. అంటే ఈ విధంగా సీక్రెట్ సర్వీసెస్ గూఢచారి సంస్థలు స్థాపించడం, దాన్ని నిర్వహించడం అన్నది వీళ్ళకి బాగా రాణించేది. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సైబర్ క్రైము, ఆ సైబర్ క్రైమ్కు సంబంధించినటువంటి కేసులని సాల్వ్ చేసే న్యాయశాఖ లాంటిది, అంటే ఒక ప్లీడర్ లాంటిది, ఒక న్యాయవాది వృత్తి. ఇందులో ఎస్పెషల్లీ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి కేసులు డీల్ చేయడం, దాన్ని సాల్వ్ చేయడం. అంటే ఇదంతా కూడా పోలీస్ డిపార్ట్మెంటు, సైన్యం, దేశ రక్షణ వాటికి సంబంధించినటువంటి రాశిది. సో ఆ కారణం వల్ల ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు వాళ్ళకి సర్వీస్ చేసి, అంటే ఇటువంటి సంస్థలు ఉన్నాయని కూడా తెలియదు కానీ అటువంటి కంపల్సరీగా ఉంటాయన్నమాట. వాళ్ళ సంపాదన కూడా సీక్రెట్గా ఉంటుంది, అది బాగా రాణిస్తుంది. దాని తర్వాత కంప్లీట్గా ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నమాట. హాస్పిటల్లో ఎమర్జెన్సీ సర్వీసు, మామూలుగా సర్జరీలు, ఆపరేషన్లు, ఎంత క్లిష్టమైనటువంటిదన్నా ఇందులో బాగా అటువంటి సంబంధించినది, అంటే వైద్యానికి సంబంధించినదంతా కూడా ఇదే రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మరి అలాగే బాగా పరిశోధనా సంస్థలు, అంటే కొత్తగా మందులు, ఫార్మాస్యూటికల్ సంస్థలు కొత్తగా మందులు తయారు చేస్తుంటారు. వాళ్ళు నిరంతరం ఇదే పని, వాళ్ళు కొత్త మందులు కనిపెడతా ఉంటారు. అటువంటి ఫార్మా కంపెనీలు, ఫార్మా సంస్థలు, మందులు తయారు చేసే సంస్థలు, రహస్యాలను కనుగొనే సంస్థలు, ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా రాణిస్తూ ఉంటాయి. సో అది ఇందులో ఉన్నటువంటి నక్షత్రాల వారీగా మనం పరిశీలించినప్పుడు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. సో మరి విశాఖ నక్షత్ర జాతకులకి గురువు దశానాథుడు, ఇంద్రాగ్నులు అధిదేవతలు, మరి ఇక్కడ కుజుడు. ఇది కేవలం వైద్య హాస్పిటల్స్, అంటే ముఖ్యంగా ఈ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ అన్నమాట. అంటే ఇది చిన్నపిల్లల హాస్పిటల్కి వీళ్ళకి బాగా రాణించగలుగుతూ ఉంటుంది. అలాగే మరి పోయినటువంటి వస్తువుల్ని రికవరీ చేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటుంటారు. అంటే మరి ఈ బ్యాంకుల్లో ఈ డబ్బులే కట్టకపోతే, క్రెడిట్ కార్డ్ డబ్బులు కట్టకపోతే రికవరీ సంస్థలు ఉంటాయి, వాళ్ళు ప్రైవేట్గా వర్క్ చేస్తుంటారు. అటువంటి రికవరీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ విశాఖ 4వ పాదం వారికి వస్తుంది. కేవలం మనీ రికవరీ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అటువంటి దాంట్లో అనుకూలించే అవకాశం ఉన్నది. అలాగే అనురాధ నక్షత్రం, దీనికి శని అధిపతి అవుతుంటాడు, దశానాథుడు. అలాగే అధిదేవతగా మిత్రుడు అంటే సూర్యభగవానుడు. ఒక విధంగా అంటే వీళ్ళు బాగా స్నేహంగా ఉంటారు, అందరితో ప్రేమగా ఉంటారు. కాబట్టి ఎక్కువగా వీళ్ళు హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ సంబంధించినవి, అలాగే విద్యా సంస్థలు, హాస్పిటళ్ళు మొదలగు వాటిలో క్యాటరింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తుంటారు. మరి అంతా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వేలాది మందికి
అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకి వీళ్ళకి ఫుడ్ సప్లై చేయడం. ఒక విధంగా మరి ఈ ఏ వృత్తిలో అయినా వీళ్ళకి అటువంటి ఫుడ్ సప్లై చేసే సంస్థలు ఆ విధంగా ఉంటాయి. అలాగే హాస్టల్స్ సంబంధించిన వాటిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. ఇక జ్యేష్ఠ సంబంధించింది వాళ్ళకి దశానాథుడు బుధుడు, దాని అధిదేవత ఇంద్రుడు. సో ఇది జలతత్వ రాశి. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఈ భూమిలో ఈ బోరింగు వేస్తూ ఉంటారు. చాలా లోతుగా పెద్ద పెద్ద బోరింగులు వేస్తూ ఉంటారు, వాటర్ పైపులు ఇస్తూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఆనకట్టలు కడుతూ ఉంటారు. అంటే నదుల్ని ఆనకట్టలు కట్టడం. అలాగే కరెంటు తయారు చేసి, ప్రస్తుతం కొంతమంది కరెంటు తయారు చేసి ఈ ప్రభుత్వానికి అమ్ముతూ ఉంటారు, ప్రభుత్వం మనకు సప్లై చేస్తూ ఉంటారు. అలాగే సోలార్ బ్యాటరీ సంబంధించి సోలార్ కరెంటు, అలాగే ఈ పెట్రోల్ సంబంధించిన అంటే మొత్తం ఎనర్జీ ఏదైతే మనకి వాటర్ ద్వారా ఎనర్జీ వస్తుందో, కరెంట్ వస్తుందో అదంతా కూడా వీళ్ళు అటువంటి పెద్ద పెద్ద సంస్థలు నిర్వహిస్తూ ఉంటారు. దాని ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారు డబ్బు సంపాదిస్తుంటారు, కానీ వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తారన్నది కూడా పెద్ద సీక్రెట్గా ఉంటూ ఉంటుంది. అలాగే సేఫ్ సైడ్గా వీళ్ళు 2 రకాలుగా ఆదాయాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకటి పోయినా ఒకటి ఉంటుందన్నటువంటి ధీమాతో మరి అందరికీ కనబడేలాగా ఒక వృత్తి ఉంటుంది, ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు. ఎవరికీ తెలియకుండా రహస్యమైనటువంటి బిజినెస్, అది బ్లాక్ మార్కెట్ అవ్వచ్చు, వేరే విధంగా అవ్వచ్చు, ఆ విధంగా కూడా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. సో ఇది ఈ విధంగా 2 రకాల ఆదాయాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు కొద్దిగా చట్టానికి అతీతంగా ట్యాక్స్లు అవి ఎగ్గొట్టి మరి చట్టంతో వ్యతిరేకించబడినటువంటి కొన్ని బిజినెస్లు బ్యాన్ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ మద్య నిషేధం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఈ మద్యానికి సంబంధించినటువంటి వ్యాపారం చేస్తూ ఉంటారు. సో ఏదైనా మొత్తం మీద వీళ్ళు ఈ విధంగా, అందరూ అని కాదు, కొందరు ఇలాగా కొందరు అలాగా ఉంటారు. బట్ ఏదైనా రహస్యపరమైనటువంటి వృత్తులు, రహస్య సంపాదన ఈ రాశి వారికి ఉంటుంది. బట్ ఏదైనా నిజాయితీగా చేస్తూ నిజాయితీగా ఉండడం బాగా కలిసి వచ్చేది. ఏదైనా వైద్యానికి సంబంధించింది ప్రజలకి బాగు కోరేది ఎక్కువగా వీళ్ళు కలిసి వస్తుంది. కాబట్టి అటువంటి వ్యాపారాలు చేయడం వల్ల ఫండమెంటల్గా పెద్ద లాభం రాకపోయినా శాశ్వతమైనటువంటి కీర్తి, నిలకడైన ఆదాయం లభించే అవకాశం ఉంది. ఇక మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంస్థ అది వాటి వ్యాపారాలను బట్టి కొన్ని దిక్కులు మీకు కలిసి రావడం, కొన్ని దిక్కులు వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలు నిర్వహిస్తుంటారు. అంటే ఒక షోరూమ్ లాగో, ఒక షట్టర్ లాగో చేస్తున్న వాళ్ళకి సాధారణంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం సంబంధించినంత వరకు, అంటే అది కిరాణా షాప్ అవ్వచ్చు, ఫ్యాన్సీ షాప్ అవ్వచ్చు, బట్టల షాప్ అవ్వచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి షాపులే ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఎదురుగుండా కానీ ఉండడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. సాధారణంగా ఇది ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చేస్తున్నటువంటి వ్యాపార సంస్థకి ఎటువంటి వీధిపోట్లు లేకుండా ఒకటి జాగ్రత్త పడాలి. 4 దిక్కులు కూడా కరెక్ట్గా ఉండాలి. సాధారణంగా యజమాని ప్రవేశించే దిక్కు ఉచ్చ దిక్కు నుంచి ముందుకు వెళ్ళడం ఉండాలి. అది తూర్పు ఫేసింగ్ అయినప్పుడు తూర్పు ఈశాన్యం గుండా యజమాని వెళ్ళాలి. అలాగే షట్టర్ ఓపెనింగ్ కూడా తూర్పు ఈశాన్యం ముందు ఓపెన్ చేయవలసి ఉంటుంది. అలాగే దక్షిణంలో ఓపెనింగ్ రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం గుండా ప్రవేశం ఉండాలి. అలాగే ముందుగా షట్టర్ దక్షిణాగ్నేయంలో ఓపెన్ చేయాలి. అలాగే ఉత్తర ఫేసింగ్ అయినప్పుడు ఉత్తర ఈశాన్యం ముందుగా ఓపెన్ చేయాలి. పడమర అయినప్పుడు పడమర వాయువు ముందుగా ఓపెన్ చేయాలి. అలాగే క్లోజ్ చేసినప్పుడు ఆ డోర్ చివరిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉండాలి. సో అలాగే ఈశాన్యం ఏమాత్రం ఇబ్బంది ఉన్నా, బరువులైనా కట్టయినా మీరు అక్కడ వ్యాపారం ఎంత చేసినా కూడా మీకు ఆ వ్యాపారంలో ధనం కనబడదు, చివరికి అప్పులు మిగులుతూ ఉంటాయి. వాయువు దోషం ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యాపార సంస్థలో మరి అరువు పట్టుకెళ్ళిన వారు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దివాలా తీయచ్చు. మీ సంస్థలో ఉన్న వాళ్ళే మీ ధనాన్ని దుర్వినియోగం చేయడం, అంటే వ్యాపారంలో దొంగతనాలు జరగడం, దొంగ అకౌంట్లు తయారు చేయడం, డబ్బు సరిగ్గా జమ చేయకపోవడం, అంటే ఈ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అవకతవకలు మీకు తెలియకుండానే మీ సంస్థలో జరగడం వల్ల ఈ వాయువు దోషం వల్ల జరిగే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల సంస్థ దెబ్బతినే అవకాశం ఉన్నది.
ఇక ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే సంస్థలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడం, ఆ షాపులో పనిచేసే వర్కర్లకి యజమానికి సరైన అవగాహన లేకపోవడం, పరస్పరం తగులాడుకోవడం వల్ల వచ్చిన కస్టమర్స్ వెనకపోవడం జరుగుతుంటుంది. అలాగే నైరుతి ఫాల్ట్గా ఉండడం వల్ల, దేశంగా ఉండడం వలన యజమాని సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల, అతని బలహీనతల వల్ల వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతుంటాడు. ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే అతను వ్యాపార సంస్థని వర్కర్స్కి అప్పచెప్పి ఇతరుల మీదకి బయటికి వెళ్ళిపోతుంటాడు. ఈలోగా వర్కర్స్ దాన్ని సవ్యంగా నిర్వహించలేకపోవడం వల్ల చివరికి ఆ వ్యాపార సంస్థ దివాళా తీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసుకున్నటువంటి వ్యాపార సంస్థ కానీ, అది ఆఫీస్ కానీ, పెద్ద గోడౌన్ కానీ, పెద్ద ఫ్యాక్టరీ అయినా సరే ఏ మూలలో కూడా ఖచ్చితంగా ఈశాన్యం, ఆగ్నేయం, వాయువు అన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మాత్రం తూర్పు ఓపెన్గా ఉండి, మంచి విశాలంగా ఉండి, తూర్పు అంతా ఖాళీగా ఉంటే ఆ యజమాని బాగా రాణించగలుగుతూ ఉంటాడు. ఉత్తరం బాగా ఉన్నప్పుడు ధనానికి ఇబ్బంది ఉండదు, కావలసినప్పుడు ధనం వస్తూ ఉంటుంది, దాన్ని తీరుస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ వాస్తు ప్రభావం వ్యాపార సంస్థ మీద ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఈ వ్యాపార సంస్థ యొక్క వాస్తు బాగులేనప్పుడు కూడా 2-3 సంవత్సరాల పాటు, 4-5 సంవత్సరాల పాటు బాగా వెళ్తూ ఉంటుంది. కానీ సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ సంస్థకి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వాస్తు బాగున్నా కూడా, మరి వాస్తు బాగులేనప్పుడు కూడా కొంతమందికి నడుస్తూ ఉంటాయి. అది కేవలం అది ఆ వ్యాపార యజమాని యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా ఖచ్చితంగా వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ వాస్తు, అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి గృహ వాస్తు, అలాగే వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే దాని వాస్తు అన్నీ కరెక్ట్గా పాటించినప్పుడు జాతకుడు దినదిన అభివృద్ధి చెంది బాగా సంపాదించే అవకాశం ఉంది. ఇదిగా ఏ విధమైన లోటు ఉన్నా ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు, ఏదో ఒకనాడు ఎవరి మీద ప్రభావం చూపించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.